షలోం. మన ప్రభువుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దీవెనకరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు కూడా శిలువ ధ్యాన కూడుకులలో మనము పాలు పంపులు పొందుకుంటూ ఉన్నాము. ఈ 40 దినాలు కూడా శిలువ ధ్యాన ఆరాధన మనమందరము కూడా దుఃఖముతోను ఉపవాసముతోను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. మన దుఃఖ దినములన్నీ కూడా ప్రభువు తీసివేయాలని, మన మీద ఉన్న శ్రమలను, నిందలను, అవమానాలను ప్రభువు తీసివేయాలని మనం ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవునికి విడుదల గత కొన్ని రోజులుగా నుండి శిలువ మీద పలికిన మరి 7 మాటలు మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈరోజు శిలువ మీద పలికిన మరి 5వ మాటగా మనం ఈ రోజుని ధ్యానించుకోబోతూ ఉన్నాం. శిలువ మీద పలికిన 5వ మాట ఈరోజు ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిని జ్ఞాపకం చేసుకుని, లోకరక్షకుడైన యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకుని, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శ్రమలను, నిందలను, అవమానాలను మనం ఈ రోజుని జ్ఞాపకం చేసుకుని మనం పరిశుద్ధాత్మ దేవుడిని, యేసుక్రీస్తు ప్రభు వారిని మనము ఆరాధించుకుందాం, స్తుతించుకుందాం, గణపరుచుకుందాం. ప్రభువా, మా కొరకే ఎన్నో హింసలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నెన్నో నువ్వు మా కోసం భరించావు ప్రభు అని మనమందరము కూడా ప్రార్థనా పూర్వకంగా ఉండి శిలువ మీద పలికిన 5వ మాట మనము ధ్యానించుకోబోతూ ఉన్నాం. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము, 29వ వచనము, 30 వచనాల్లో ఈ యొక్క వచనాల ద్వారాగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరినట్లును నేను దప్పికొనుచున్నాను. చూడండి, శిలువ మీద పలికిన 5వ మాట మనం చూసినట్లయితే, నేను దప్పుకొనుచున్నాను అని పరిశుద్ధాత్మ దేవుడు శిలువ మీద నుండి వేలాడుతూ ఆయన నేను దప్పుకొనుచున్నాను అని పిలుస్తూ ఉన్నాడు. అయ్యా, ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను నన్ను అడుగుతూ ఉంటాడు, నేను దప్పికొనుచున్నాను అని. దప్పికొనుచున్నాను అన్న మాటకు మనం చూసినట్లయితే ఆయన శిలువ మీద ఉండి ఆయన అడుగుతున్నాడు, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుంది, నాకు దాహం వేస్తుంది అని శిలువ మీద నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన అడుగుతూ ఉన్నాడు.
ఉదాహరణగా మనం చూసినట్లయితే ఈ లోకంలో అనేక మంది ప్రజలు, అనేకమైన ప్రజలు, స్త్రీలు పురుషులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, దాహం వేస్తుంది అని అన్నప్పుడు ఎటువంటి నీళ్ళైనా సరే మనం గటగట నీళ్లు త్రాగేస్తాం. దాహం వేసినప్పుడు ఆ మంచి నీళ్ళ, చెడ్డ నీళ్ళ, లేక అయ్యే యొక్క బోధలో నీళ్ళ, లేదంటే నూతులో నీళ్ళ, అవి పైపు నీళ్ళ, ఏమి ఆలోచించం. ఏది ఆలోచిస్తాము అనంటే దాహము తీరడమే ఆలోచిస్తామే గాని ఇది బోధలోంచి వచ్చే నీళ్ళని, లేక ఈ యొక్క ట్యాప్ నీళ్ళని, లేక పైపు నీళ్ళని ఇలాగా ఆలోచించు. ఎందుకని మాట మీకు చెప్తూ ఉన్నాను? అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒక విషయం చెప్తున్నా చూడండి. ఇది జరిగిన సంఘట దగ్గరగా ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లయితే, ఒక 20 సంవత్సరాలు మరి వెనక్కి మనం వెళ్ళినట్లయితే కొన్ని ఏరియాలో పైపులు ఉండేవి, కొన్ని ఏరియాలో పైపులు ఉండేవి కావు, కొన్ని ఏరియాలో ట్యాపులు ఉండేవి, కొన్ని ఏరియాలో ఉండేవి కాదు. ఒక చెరువులో ప్రియమైన దేవునికి బిడ్డలారా నీళ్ళు నింపేవారు. ఎందుకో తెలుసా? ఆ నీళ్లను ఎవరైనా దాహం వేసినప్పుడు ఆ నీళ్లు అటు ఇటు కదిలించి అందులో ఉన్న నీళ్లని త్రాగేవారు. నేను కూడా ఒక రోజుని ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నప్పుడు ఆ మార్గం పడి వెళుతూ ఉన్నప్పుడు సరైన నీళ్లు లేనప్పుడు నేనేం చేస్తాను అంటే, అక్కడ ఒక బోధి కనబడితే, అనగా ఒక చెరువు కనబడితే గబగబా ఆ చెరువులోకి దిగి నా దాహం తీర్చుకోవటానికి నేనేం చేశానంటే, ఆ యొక్క చెరువుల నీళ్లు అటు ఇటు, ఆ మురికి నీళ్ళని కొంచెం అటు ఇటు చెత్తగట్ట గెంటి ఆ తేటలో తీసుకుని తాగి నేను దాహం తీర్చుకున్నాను. దాహం తీర్చుకోవడానికి ఆ బోధలో నీళ్ళ, ఆ చెరువులో నీళ్ళ, ఆ కాళ్ళలో నీళ్ళ ఈ ఆలోచించడం ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఏది ఆలోచిస్తాము అనంటే మనం దాహం తీర్చుకోవడానికి మనం ఆలోచిస్తాం. ఈ దాహం తీర్చుకోవడానికి, ప్రాణం నిలబెట్టుకోవడానికి మనం ఆ మినరల్ వాటర్ వస్తాయని, లేదంటే బాటిల్లో నీళ్ళు వస్తాయని ఈ ఆలోచించాం ప్రియమైన దేవునికి బిడ్డలారా. అక్కడ ఏ నీరుంటే ఆ నీరు తాగటానికి ఇష్టపడుతాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నేను తప్పుగా వచ్చున్నాను, నాకు దాహం వేస్తుంది అని చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి ఒక సిరుకని నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండేది గనక
వారు ఒక స్పాంజిని చెరుకుతో నింపి హిస్సోపు పురుగుకు తగిలించి ఆయన నోటికి అందించిరి. అయితే యేసు ఆ చెరుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, దాహం వేస్తుందని చెప్పినప్పుడు ఒక వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళిపోయి ఆ చెరుకుతో నుండి ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నది కనుక స్పాంజి చెరుకుకి నింపి ఏం చేశారు అంటే ఆయన నోటికి తగిలించాడు. అది ఒక చేదు చెరుకు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చేదు చెరుకు అది నోటికి తగలగానే ఆయన ఆ యొక్క చెరుకును తీసుకోలేకపోయాడు. ఈ రోజుని ఒక ఉదాహరణ మీకు చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాను. దాహం తీర్చుకోవడానికి మనం అనేకమైన నీళ్లు తాగుతున్నాం. ఉప్పు నీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సముద్రములో అనేకమైన నీళ్లుంటాయి. సముద్రం అంతా కూడా ప్రియమైన దేవునికి బిడ్డలారా నీరే. ఈ ఒడ్డు నుండి అవతల చూసేంత వరకు కూడా కనురెప్ప బాటులో ఎక్కడ చూసినా సముద్రంలో నీరే కనబడుతుంది. ఎంత నీరు కనబడినప్పటికీ కూడా తాగటానికి ఉపయోగం ఉండదు. సముద్రంలో బోల్డ్ నీళ్లుంటాయి, కానీ త్రాగటానికి ఉపయోగం ఉండదు. కారణం ఏమిటి అంటే సముద్రం నిండుగా నీళ్లు ఉంటాయి, కానీ మనుషులు దాహం తీర్చుకోవడానికి ఉపయోగపడదు. స్నానం చేయటానికి ఉపయోగపడదు. ఎందుకనంటే స్నానం చేస్తే శరీరం అంతా కూడా ఉప్పు పట్టేస్తుంది. త్రాగటానికి ఉపయోగపడదు, స్నానం చేయటానికి ఉపయోగపడదు. కానీ సముద్రాన్ని మనము గౌరవిస్తాం. ఎందుకనంటే సముద్రము లేకపోతే మనకి కరెంట్ అనేది ఉండదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇంకొక విషయం చూడండి. నీటిలో ఉన్నని చూపే సముద్రము ఉప్పు నీరు మనుషులు త్రాగటానికి ఉపయోగకరంగా ఉండదు. కానీ సముద్రములో అనేకమైన చేపలు ఉంటాయి, కానీ ఆ ఉప్పు నీటిలోనే ఆ యొక్క చేపలు తిరుగుతూ ఉంటాయి. చేపలు ఉప్పు నీరులోనే బ్రతుకుతాయి. ప్రియమందరికి బిడ్డలారా, ఉప్పు నీరులోనే బ్రతుకుతాయి. కానీ ఆ చేపలు బయటకు వస్తే చచ్చిపోతాయి. ఆ నీటిలో ఉన్నని చెప్పే చేపలకు విలువ. అవి త్రాగాలన్నా, ఆ సముద్రంలో ఆ యొక్క వాటర్ తాగాలన్నా, ఆ యొక్క ఆహారం తినాలన్నా కూడా ఉపయోగకరంగానే ఆ యొక్క చేపలకు ఉపయోగకరంగా ఉంటాయి. కానీ బయటకు వచ్చినాయి అంటే వాటికి మరణమే తప్ప జీవం అనేది ఉండదు. మనుషులకి ఉపయోగకరంగా లేని నీరు, సముద్రములో మనుషులకు ఉపయోగకరంగా లేని నీరు చేపలకు ఉపయోగకరంగా ఉంటున్నాయి. ఆ
చేపలను ఆ సముద్రంలో అనేక మంది ప్రజలు వేటకు వెళతారు. అనేక మంది ప్రజలు వేటకు వెళతారు, కానీ త్రాగటానికి నీరు ఉపయోగకరంగా ఉండదు. అనేక మైలు దూరాలు వెళ్ళి ఎంత ఏట ఆడినప్పటికీ కూడా వాళ్ళకి దాహం వేసినప్పుడు, అయ్యో ఎంత నీరుంది కదా, ఈ నీరు త్రాగి నేను దాహం తీర్చుకోవచ్చు కదా అని గుక్కడు నీళ్లు తీసుకుంటే వాళ్ళు తాగలేరు. ప్రియమైన దేవునికి బిడ్డలారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు కూడా అదే సిచ్యువేషన్ జరుగుతుంది. ప్రియమైన దేవునికి బిడ్డలారా, శిలువ మీద వేలాడుతూ నేను తప్పుకొనిస్తున్నాను అనగానే నాకు దాహం వేస్తుంది అని చెప్పినప్పుడు స్వాంజీ తీసుకుని వెళ్ళి ఆ యొక్క చేదు చెరుకును యేసుక్రీస్తు ప్రభు వారికి కర్ర కట్టి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి నోటికి అందించాడు. అదెంతో చేదైనది, ఆయన తీసుకోలేదు, తాగలేదు. ప్రియమైన దీనికి బిడ్డలారు, అదొక మత్తు అని తీసుకోలేదు. ఎందుకో తెలుసా? ఆ మత్తులో పడి ఆయన మరణిస్తాడేమో అని ఆ చేదును కూడా తీసుకోలేదు. ఆ చెరుకును కూడా ఆయన తీర్చలేదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, చూడండి, ఒక విషయాన్ని మనము జ్ఞాపం చేసుకోవాలి. కీర్తనకారుడిని మనము జ్ఞాపం చేసుకున్నట్లయితే, అక్కడ ఒక మాట మనకి కనబడుతూ ఉంది. 69వ కీర్తన 21వ వచనంలో మనం చూసినట్లయితే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి అని దావీదు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ఆయన యొక్క ప్రవచనాన్ని ఇక్కడ బయలుపరిచారు. నాకు దప్పికైనప్పుడు చెరుకును త్రాగనిచ్చిరి అని చెప్తున్నారు. వారు నాకు ఆహారముగా పెట్టిరి. చూడండి, చేదును ఎవరైనా ఆహారంగా తీసుకుంటారా? ఒక విషయంగా జ్ఞాపకం చేయాలని తెలియపరుస్తున్నాను. కొబ్బరికాయ అది పులుపు మనం చూసినట్లయితే ఎంతో చేదుగా ఉంటది. ఆ కొబ్బరికాయ మనము ఆ పులుపు కొబ్బరికాయ ఆ చేదు నోట్లో పడిన వెంటనే మనము దాన్ని తీసుకోగలమా? తీసుకోలేము. అలాగే మరి యొక్క మాట విషయం మనం జ్ఞాపకం చేసుకోండి. మరి యొక్క చేతులు మనం జ్ఞాపకం చేసుకోండి. యాప చెట్టుకి కాయలు కాస్తాయి. ఆ కాయలు మనం తినగలమా? లేత కాయలు ఎంతో చేదుగా ఉంటది, తినలేము. కానీ ప్రతిరోజు వేప చిగురుని మనం తింటే, ప్రతిరోజు ఎడవకుండా కొంచెంగా వేప చిగురు మనం తింటే ఎంత చేదైనప్పటికీ కూడా అది తినీకొలది ఏమవుతుంది అంటే తీపిగా మారిపోతుంది. ఎందుకని ఈ మాట మీకు చెప్తూ ఉన్నాను అనంటే, వేప చిగురు మనిషి తింటే శరీరానికి మంచిదే. ఒక్కరోజు తింటే చేదుగా ఉంటది, కానీ డైలీ కొంచెంగా తింటే అది లాస్ట్కి వచ్చినప్పటికీ తీగా మారిపోతుంది. అది మంచిదే, శరీరానికి మంచిదే, కానీ
ఈ యొక్క కుంకుడుక తింటే ఎంత చేదుగా ఉంటుందో తెలుసా? నువ్వు అస్సలు తినలేవు. కానీ ఇక్కడ తిన్నాడు, వారు చేదును నాకు ఆహారంగా పెట్టారు, నాకు దప్పిపోయినప్పుడు చెరుకును నాకు త్రాగనిచ్చారు అని చెప్తూ ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మరి యొక్క మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, మత్తయి సువార్త 27వ అధ్యాయము 48వ వచనములో మనం చూసినట్లయితే ఆయన మరి యొక్క మాట మనం చూసినట్లయితే చూడండి 48వ వచనములో, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకుని చెరుకలో ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చెను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఒకడు అక్కడ నుండి శిలువ కాడ నుండి ఎప్పుడైతే దప్పుకొనుచున్నానని ఎప్పుడైతే పరుగుడైన యేసుక్రీస్తు చెప్పాడో, వెంటనే అక్కడున్న సైన్యములో పరిగెత్తుకుని పోయి స్పాంజి తీసుకున్నాడు. స్పాంజి తీసుకుని చెరుకును ముంచి ఒక రెల్లుకు తగిలించి ఆయన నోటికి ఏం చేస్తున్నారు? ఆయనకి త్రాగనిస్తూ ఉన్నారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇంకొక మాట మనం చూసినట్లయితే ఆయన నోటికి తగిలించారు కదా, ఆయన నోటికి తగిలించారు. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తాడు అనంటే ఆ యొక్క చేదును ఆయన తీసుకోలేకపోయాడు. మరి యొక్క మాట మనం చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 13వ వచనములో మనం చూసినట్లయితే, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పుకొనును, నేనిచ్చే నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పుకొనడు, నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గుగా ఉండేదని ఆమెతో చెప్తున్నా. చూడండి ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఒక సమరయ స్త్రీకి ప్రభువైన యేసుక్రీస్తుకును ఒక సంభాషణ జరుగుతూ ఉంది. అక్కడ యాకోబు బావి ఉన్నది. యాకోబు బావి ఉన్నది ప్రియమైన దేవునికి బిడ్డలారా. ఆ యాకోబు బావి దగ్గర యేసు ప్రయాణము వలన అలసిపోయి ఆ బావి వద్ద కూర్చుని ఉన్నాడు. ఎప్పుడైతే కూర్చున్నాడో ఆ సమయము ఇంచుమించులో 12 గంటలు. ఇంచుమించులో ప్రభువైన యేసుక్రీస్తు ఆ యాకోబు బావి దగ్గర కూర్చున్నప్పుడు సమయము 12 గంటలు కావస్తుంది. ఆ సమయంలో సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు ఆ యొక్క బావి దగ్గరికి రాగా ప్రభువైన యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, నాకు దాహం ఇమ్మని ఆమెను అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆ యొక్క సమరయ స్త్రీని అడుగుతూ ఉన్నాడో వెంటనే ఆమె అంటూ ఉంది, యూదుడవైన నీవును సమరయ స్త్రీని నన్ను దాహం ఇమ్మని నువ్వు ఎలా అడుగుతున్నావు
ఆయనతో చెప్తూ ఉంది. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, యూదులు సమరయులతో సాంగత్యం చేయరు, మాట్లాడరు. వాళ్ళకి వీరికి చాలా వ్యత్యాసము, దూరంగా ఉండేవారు ఆ రాజ్యంలో. అయితే అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమిమ్మని నిన్ను అడుగుచున్న వాడేవాడు, అది నువ్వు ఎరిగి ఉంటే నువ్వు ఆయనను అడుగుదువు, అయితే ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, జీవజలములు ఎలాగ నీకు దొరుకునని ఆమె అడుగుతూ ఉంది. ఆ సమరయ స్త్రీ అడుగుతుంది, అయ్యా, ఈ బావి లోతైంది కదా, ఈ బావి లోతైంది కదా, చేదుకొనుటకు ఏమీ లేదే, అయితే జీవజలములు ఎలాగా దొరుకుతాయి అని అడుగుతూ ఉంది. అడుగుతున్న సమయంలో అప్పుడు అంటూ ఉన్నాడు, ఆయన అంటూ ఉన్నాడు, అందుకే యేసు, ఈ నీళ్లు త్రాగి ప్రతివాడు మరలా దప్పుకొనిస్తుంటాడు. ఈ బావిలో నీళ్లు త్రాగితే, ఈ బావిలో నీళ్లు త్రాగితే, ప్రతిరోజు తాగినా, ప్రతి గంట తాగినా, ప్రతి సమయము తాగినా నీకు దాహం తీస్తూనే ఉంటది. నువ్వు సంవత్సరాల పొడుగును ఆ బావిలో నీళ్లు త్రాగినా నీకేమి జరుగుతుంది అంటే దాహం వేస్తూనే ఉంటది, దాహం తీరదు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఏ రకమైన నీళ్లు నువ్వు ఎన్ని నీళ్లు తాగినా అంతంత మాత్రమే గాని దేవుడు ఇచ్చే నీళ్లు నువ్వు త్రాగితే నువ్వు దప్పగలవని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, నేనిచ్చే నీళ్లు త్రాగువాడిప్పుడు నువ్వు దప్పగలడు చెప్తున్నాడు. బావిలో నీళ్లు ఎన్ని సంవత్సరాలు తాగినా, ఎన్ని నీళ్లు తాగినా, ఎన్ని రోజులు తాగినా నీకు దాహం వేస్తూనే ఉంటది. కానీ యేసుక్రీస్తు ఇచ్చే నీళ్లు ఏ ఒక్కరూ తాగినా, ఒక్కసారి తాగితే వారెప్పుడు మళ్ళీ కూడా దప్పుకొనడు అని చెప్తూ ఉన్నాడు. దాహం అనేది ఉండదు వాడికి. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు వారిలో ఉన్నారు గనక, యేసుక్రీస్తు నీలో నాలో ఉన్నాడు గనక నీకు దాహం అనేది ఉండదని ప్రభు చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన ఇచ్చే నీళ్ళు ఎటువంటిది అంటే నిత్య జీవముకై వానలో ఊరడి నీటి బొగ్గుగా ఉండడని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా, నేను దప్పుకున్నట్లును చేదుకొనుటకు ఎంత దూరము రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని ఆయనను అడగగా, యేసును వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నీ పెనిమిటి తీసుకుని రమ్మని చెప్పినప్పుడు ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరే సరే అని చెప్తూ ఉన్నాడు. ఎప్పుడైతే చెప్తూ ఉన్నాడు, నీకున్నవారు 5 అని చెప్పినప్పుడు ఆ స్త్రీ అంటుంది, ప్రభువా, నువ్వు సత్యమే చెప్పితివి. అయ్యా, ఆ స్త్రీ అంటుంది, నువ్వు సత్యమే చెప్పితివి, నిజమే ప్రభువా,
నీవు ప్రవక్తవని నేను గ్రహించుచున్నాను. ఎందుకనంటే నాలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించావు. నాలో ఉన్న లోపాన్ని నువ్వు గ్రహించావు. నువ్వు చెప్పింది అక్షరాల అది కరెక్ట్ గాని ఉన్నదని ఆమె మాట్లాడుతూ ఉంది. ఆ స్త్రీ యెరూషలేములో ఉన్న అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ యేసు ఆమెతో ఎట్లా ఉన్నాయి అనే ఒక మాట అందరికీ ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మరి యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో మనం 7వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్లయితే ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పక తీర్చుకోవాలనని చెప్తూ ఉన్నాడు. నా యందు విశ్వాసమించువాడెవడు లేఖమును చెప్పినట్టు వాని కడుపులో నుండి జల నదులు పారునని బిగ్గరగా చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవునికి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, ఎవడైనాను దప్పుకొని వెళ్ళడా నా యొద్దకు వచ్చి దప్పక తీర్చుకోండి. వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన చెప్తూ ఉన్నాడు. జీవజల నదులు పారాలి అంటే వాడు దప్పక తీర్చుకోవాలి అంటే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఖచ్చితంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, నేను దప్పిగను వాని మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదనని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దప్పిగల వారి మీద నీళ్లను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్తున్నాడు. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. శిలువ మీద నుండి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన నేను దప్పగొలుస్తున్నాను అనగా నాకు దాహం వేస్తుంది. నాకు దాహం వేస్తున్నప్పుడు అక్కడున్న వ్యక్తి పరిగెత్తుకుని వెళ్ళి చేదు చెరుకును యేసుకు అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారేమో నీకు జీవ జలాలు ఇస్తాను, నా యొద్దకు రండి, ఎప్పుడు కూడా మీకు దాహం అనేది ఉండదు అని ప్రభు సెలవిచ్చాడు. మనం యేసుక్రీస్తు యొద్దకు మనం వెళదాం. ఈ లోకమైన దాహం కాదు గాని
పరలోకమైన దాహాన్ని మనం తీర్చుకుంటే, యేసుక్రీస్తు ఇచ్చే జీవజలాలను మనం తీసుకుంటే, యేసుక్రీస్తు ఇచ్చే ఆ యొక్క జీవజలాలను మనలో ఉంటే దాహం అనేది, ఆకలి అనేది ఉండదు. ఎందుకనంటే యేసుక్రీస్తు మనలో ఉంటే, మనలో జీవిస్తే మనకు జీవితకాలం అంతా కూడా ఎటువంటి దాహం అనేది, ఆకలి అనేది ఉండదని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నా. ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు నీ కొరకే కదా, నా కొరకే కదా ఆయన శిలువలో వేలాడుతూ నాకు దాహం వేస్తుందని చెప్పినప్పుడు మనం దాహం ఇవ్వలేకపోయాం. కనీసము యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని, యేసుక్రీస్తును పరలోకం నుండి భూలోకానికి మన హృదయంలో ఆయన విశ్వటిస్తే ఆయన నిత్యము మనలో బ్రతికి ఉంటాడు. ఆయనలో మరణం అనేది ఉండదు. యేసుక్రీస్తు మనలో ఉంటే, మనలో జీవిస్తే మనకు దాహం అనేది, ఆకలి అనేది ఉందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక. ఆమేన్.